నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2026 అక్టోబర్కు పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు. త్వరగా రెండో దశ పూర్తికి కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడి. నలభై నిమిషాల పాటు సీఎం చంద్రబాబు పవన్ భేటీ. నాగబాబు ప్రమాణం, నామినేటెడ్ పదవుల పంపకంపై చర్చ. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న నారాయణ. మార్చిలోగా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లులు పెట్టే అవకాశం. తర్వాత సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపే ఛాన్స్. కుర్చీ కాపాడుకునేందుకు రాజ్యాంగానికి కాంగ్రెస్ సవరణలు. హస్తం పాలనలో వాక్ స్వాతంత్ర్యం పైన ఆంక్షలుండేవన్న నిర్మల. రాజ్యాంగాన్ని వ్యతిరేకించినోళ్లే నీతులు చెబుతున్నారన్న ఖర్గే. ప్రధాని కన్నా అసత్యవాది ఎవరూ లేరంటూ ఎదురుదాడి. అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అప్పటికల్లా పునరావాసం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో పోలవరంలో కనీసం 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తుకు వైసీపీ హయాంలో అంగీకరించారని, దీన్ని సరిదిద్దుతామని చెప్పారు. పోలవరం సందర్శించిన సీఎం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును విహంగ వీక్షణం చేశారు. తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి ప్రాజెక్టు పనుల తీరును పరిశీలించారు. అనంతరం పోలవరం గ్యాప్ 1 పనులను సీఎం పరిశీలించారు. తర్వాత ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. రోడ్డు మార్గం ద్వారా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పోలవరం, అమరావతి 2 కళ్లుగా అభివర్ణించిన సీఎం గత ప్రభుత్వం వస్తూనే కాంట్రాక్టర్ను మార్చేసి ప్రాజెక్టును సర్వనాశనం చేసిందన్నారు. 2,400 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రమిచ్చిన నిధులను మళ్లించేశారన్నారు. 41.15 మీటర్ల ఎత్తుకు తొలిదశ అని గత ప్రభుత్వం హయాంలోనే సృష్టించారన్నారు. పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉండదు. 50 లక్షల ఈ ప్రాజెక్ట్ ని మొత్తం నిర్వీర్యం చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిపి ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లేదు. ఫేజ్ 1 కూడా క్రియేట్ చేశారు. 41.25 క్రియేట్ చేశారు. అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే మళ్ళా నేను మొత్తం గాని శాంక్షన్ చేయమంటే లేట్ అయిపోతుంది కాబట్టి ముందు కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో దాని కంప్లీషన్ ఒప్పుకున్నాం. ముందు అది కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి 12,157 కోట్లు శాంక్షన్ చేశారు. 2,348 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ఈయన ఇచ్చిన లెటర్ ని బేస్ చేసుకుని ఫేజ్ 1 పెట్టారు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు. ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏ కొత్త ప్రాజెక్టులోనూ ఒకేసారి నీరు మొత్తం పెట్టరన్న చంద్రబాబు దశలవారీగా నింపుతారన్నారు. వైసీపీ విధ్వంసం నుంచి తిరిగి ప్రాజెక్టును గాడిలో పెడుతూ ఎప్పటికీ ఏ పనులు పూర్తి చేయాలన్న అంశంపై షెడ్యూల్ విడుదల చేస్తున్నామన్నారు.
కొత్త డయాఫామ్ వాల్ జనవరి 2వ తారీఖున ప్రారంభమవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నాం. కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాను. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్ లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి, ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. రెండో దశ త్వరగా పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామన్న సీఎం భూసేకరణ, పునరావాసంపై కూడా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. ఫేజ్ 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి, అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం. నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీం కోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 గాని 45.72 గాని ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్ లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. 6.79% అయింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి అయిపోయి ఉండేది. గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత. గడచిన 6 నెలలుగా రాష్ట్రంలో బూతులు వినిపించడం లేదన్న చంద్రబాబు సోషల్ మీడియాలో మాత్రం ఇంకా కొనసాగుతున్నాయన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో పైస్థాయి నేతల మధ్య ఉన్న సమన్వయమే క్యాడర్లోనూ ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. సచివాలయంలో దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా, ఆయన ప్రమాణ స్వీకార తేదీ అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల తుది జాబితాతో సహా ఇతర అంశాలపైన చర్చించారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయంపైన చర్చించారు. రాబోయే సహకార ఎన్నికల్లో కూడా ఇదే తరహా సమన్వయంతో పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చారు. రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. 2 ఏళ్లలో రహదారులు, 9 నెలల్లో అధికారుల నివాసాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన టెండర్లు 4-5 రోజుల్లో ఖరారు అవుతాయన్నారు. గుంటూరు జిల్లా నీరుకొండలో మాదల రాజేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడ శివాలయంలో పూజలు చేశారు. మార్చిలోగా రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలి. నారాయణ 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలన్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు, 40 అంతస్తులు ఉన్నాయి, 5 ఆ టవర్స్. అసెంబ్లీ, హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. 2047కి జరగబోయేటువంటి ఈ అభివృద్ధిలో మొదటి భాగంగా ఈ రాజధానిని ఈ రాష్ట్రంలో తీసుకోవాలని చెప్పి వారు కష్టపడి పనిచేస్తున్నటువంటి విషయం కూడా తెలియపరిచారు. మనకు కూడా కనపడుతూ ఉంది. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి మేము పూర్తి స్థాయిలో
తోడ్పాటుగా ఉంటాం. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పోస్టుల భర్తీకి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ప్రభుత్వానికి విద్యుత్ శాఖకు చెడ్డ పేరు తెచ్చే చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గత పాలకులు భ్రష్టు పట్టించిన శాఖను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకా పాత వాసనలతోనే ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. పోస్టుల అమ్మకాలపై మీడియాలో వచ్చిన కథనాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తప్పు తేలితే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు అందించేందుకు మరింత పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చిరు, తృణధాన్యాల సాగు, వినియోగం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు, ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములు అద్దెకిచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు వెల్లడించారు. రైతులకు రాయితీపై పచ్చిరోట, ఎరువుల విత్తనాలు అందించి భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారులను అచ్చెన్న ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలిచిన 3 సభ్యులు ప్రమాణం చేశారు. సానా సతీష్తో పాటు ఆర్ కృష్ణయ్య తెలుగులో ప్రమాణం చేయగా బీద మస్తాన్రావు ఆంగ్లంలో ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్రావు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ సభ్యులుగా ఉన్న బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసులు కొట్టివేయాలంటూ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్కు 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు మోహన్ బాబు లైసెన్స్డ్ గన్ను పోలీసులకు సరెండర్ చేశారు. పీఆర్ఓ ద్వారా చంద్రగిరి పోలీసులకు డబుల్ బ్యారెల్ గన్ అప్పగించారు. మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదం రేగింది. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి వద్ద ఉన్న తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు తన లైసెన్స్డ్ గన్ను మోహన్ బాబు డిపాజిట్ చేశారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు వద్ద నీటి కుంటలో పడి 2 మృతి చెందారు. రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో దారి మధ్యలో స్కూల్ బస్సు ఆగిపోయింది. నీళ్లు తీసుకురమ్మంటూ 5వ తరగతి విద్యార్థి సుభాష్ను బస్సు డ్రైవర్ పంపించారు. రోడ్డు పక్కనున్న నర్సరీలోని నీటి కుంటలో నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన సుభాష్ ఒక్కసారిగా జారిపోయి కుంటలో పడ్డాడు. కాపాడాలంటూ కేకలు వేయడంతో క్లీనర్ కోటేశ్వరరావు అక్కడికి చేరుకున్నాడు. సుభాష్ను కాపాడే క్రమంలో క్లీనర్ కూడా నీటి కుంటలో పడ్డాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. ఇద్దరికి చావుకు కారణమైన స్కూల్ బస్ డ్రైవర్ గతంలోనూ అరాచకంగా ప్రవర్తించాడు. పిల్లలను బడికి తీసుకెళ్తూ మధ్యలో బస్సు ఆపేసి మద్యం సేవించాడు. దీనిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అదే ఇప్పుడు ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం బాధ్యత రాహిత్యం ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన సీతారామన్ భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడిందని చెప్పారు. భారత్ మరో 50 దేశాలు ఒకేసారి రాజ్యాంగం రాసుకున్నప్పటికీ తర్వాత ఆయా దేశాలు తమ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయని సీతారామన్ వెల్లడించారు. భారత రాజ్యాంగం అలాగే కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో వాక్ స్వాతంత్ర్యంపైన ఆంక్షలు అమలు చేశారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ గౌరవించడం లేదని ఇప్పుడు కాంగ్రెస్ గగ్గోలు పెడుతోందన్న కేంద్ర మంత్రి నెహ్రూ తెచ్చిన తొలి రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్ర్యం హరించేందుకేనని ఆరోపించారు. గరీబ్ హఠావో హామీని కాంగ్రెస్ తన హయాంలో నిలబెట్టుకోలేదని విమర్శించారు. హస్తం పార్టీ మహిళల వ్యతిరేకి అని, అందుకే తమ పాలనలో మహిళా బిల్లును ఆమోదించలేదని చెప్పారు. జీఎస్టీని తెచ్చేందుకు కూడా యూపీఏ హయాంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రజల మేలు కోసం కాకుండా తమ కుర్చీ కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు రాజ్యాంగ సవరణ చేసిందని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య కాంగ్రెస్ తీరుపై సీతారామన్ విమర్శలు గుప్పించారు. Constitutional amendment was brought in.
to nullify a judgment that arose in the case of Mrs. Indira Gandhi versus Raj Narayan, wherein the order of the Allahabad High Court setting aside the election of Indira Gandhi was challenged. So, during the pendency of this case in the Supreme Court, the Congress party enacted the 39th Constitutional Amendment Act in 1975, which added Article 392A to the Constitution. What did it say? It said elections to the President, Vice President, Prime Minister and Lok Sabha Speaker cannot be challenged in any court in the country, and it can be done only before a parliamentary committee. कुर्सी बचाने के लिए कोर्ट का वर्डिक्ट आने से पहले ही हम जाकर के अमेंडमेंट करेंगे पार्लियामेंट में। कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करवाना देश के हित में नहीं है, प्रोसेस सही नहीं होता, इससे आर्थिक सुधार कुछ होने वाले नहीं है या सामाजिक सुधार भी कुछ होने वाले नहीं है। व्यक्तिगत और परिवारवाद के लिए ही अमेंडमेंट हुआ है। జాతీయ జెండాను అశోక చక్రాన్ని రాజ్యాంగాన్ని ఒకప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగంపై పాఠాలు చెబుతున్నారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మనుస్మృతికి అనుగుణంగా లేదంటూ 1949లో రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానంపై జరిగిన చర్చలో ఖర్గే తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే 2002 జనవరి 26న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై తొలిసారి జాతీయ జెండాను ఎగరవేశారని చెప్పారు. ప్రపంచంలోని అనేక శక్తిమంతమైన దేశాల్లో వయోజనులకు మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం భారత్లో వయోజనులు మహిళలకు ఓటు హక్కు కల్పించినట్లు ఖర్గే చెప్పారు. ఆ చర్యను ఆర్ఎస్ఎస్ జనసంఘ్ వ్యతిరేకించాయన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడని వారికి స్వేచ్ఛా రాజ్యాంగం ప్రాముఖ్యం ఎలా తెలుస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ కంటే పెద్ద అసత్యవాది ఎవరూ లేరన్న ఆయన గోబెల్స్ కంటే 1000 రెట్లు అసత్యాలు చెబుతున్నారని ఆక్షేపించారు. 15 లక్షలు ఇస్తామన్న ప్రధాని హామీ అసత్యం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని భక్తి దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తోందన్న ఖర్గే ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారడానికి వీల్లేదన్నారు. వాస్తవాలు దాచి నెహ్రూపై ఆరోపణలు చేసిన మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. सर, पीएम या तो अतीत में रहते हैं या कल्पना लोक में। ऐसा लगता है कि वर्तमान उनकी डिक्शनरी में नहीं है। बेहतर होता कि तो वो बता देते कि 11 साल में ऐसा कौन सा काम किया है जिससे हमारा लोकतंत्र और संविधान मजबूत हुआ। डिमोनेटाइजेशन हो, दूसरे हो, सब खत्म करने की बात ही करें। गरीबों को आर्थिक दृष्टि से कुचले ऐसे लोग हमको पाठ पढ़ा रहे कि आर्थिक मजबूती हमने की। लैंड रिफॉर्म्स नहीं आता, बैंक नेशनलाइजेशन नहीं होता, फूड सिक्योरिटी एक्ट नहीं आता, नरेगा नहीं आता, तो आज गरीब मरते थे। और कोविड में आपको जो आश्रय मिला वो नरेगा से मिला, वो फूड सिक्योरिटी से मिला, और कंपलसरी एजुकेशन एक्ट के तहत जो बच्चों को आज पढ़ाई हो रही, ये है काम। ये नहीं बात में किस भाषा पे भी ठोको, भाषण करते हो, लेकिन उसका परिणाम क्या है? कुछ नहीं। లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించిన బిల్లుతో సహా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించే అవకాశం ఉంది. పార్లమెంటులో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో ఎంపీలకు చోటు దక్కనుంది. కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ ఉంటారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోదం తెలిపింది. తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార దిశనాయకే 2వ రోజైన ఇవాళ మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కీలక అవగాహన ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని మోదీ చెప్పారు. విద్యుత్ గ్రిడ్ కనెక్టివిటీ, బహుళ ఉత్పత్తి పెట్రోలియం పైప్ లైన్లను స్థాపించడం ద్వారా ఇంధన రంగంలో సంబంధాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ద్రవీకృత సహజ వాయువును సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలపై కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాని వివరించారు. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీలంక అభివృద్ధి కోసం విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని దిశనాయకకు హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బ్యాగ్ పార్లమెంటులో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బ్యాగుపై పాలస్తీనా అని ఆంగ్ల అక్షరాలు రాసి ఉన్నాయి. పాలస్తీనాకు సంఘీభావంగా పుచ్చకాయ, శాంతి చిహ్నాలు బ్యాగుపై కనిపించాయి. ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ప్రియాంక ఆ బ్యాగు తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ బ్యాగుపై బీజేపీ స్పందించింది. గాంధీ కుటుంబం ఎప్పుడూ బుజ్జగింపుల సంచిని మోస్తుందని, ఎన్నికల్లో వారి ఓటమికి అదే కారణమని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారని మరికొందరు బీజేపీ ఎంపీలు విమర్శించారు. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చేలా పల్నాడు జిల్లాలో జరిగిన హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఆస్తి కోసం అనుబంధాలు, ఆత్మీయతలను మరచి ఓ మహిళ తన సోదరులిద్దరినీ పొట్టన పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగైన తండ్రి మరణానంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసింది. ప్రస్తుతం ఆ కిల్లర్ లేడీ పోలీసుల అదుపులో ఉంది. సమాజంలో మానవతా విలువలు మృగ్యమవుతున్నాయనేందుకు పల్నాడు జిల్లా నకరికల్లో జరిగిన ఘటన సాక్షిభూతంగా నిలిచింది. డబ్బు కోసం తోడబుట్టిన వారినే ఓ మహిళ హతమార్చడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నకరికల్లుకు చెందిన పౌలిరాజుకు 3 సంతానం కాగా భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో ఈ ఏడాది జనవరిలో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమార్తె కృష్ణవేణికి పెళ్లి జరిగినప్పటికీ భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో కుమారుడు దుర్గాకృష్ణ వ్యవసాయం చేస్తున్నాడు. తండ్రి మృతితో ఆయన ఆర్థిక ప్రయోజనాలను ఎవరు తీసుకోవాలనే అనే విషయంలో ముగ్గురి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఆ ఘర్షణలు కాస్త చివరికి తోడబుట్టిన వారినే హత్య చేసే స్థాయికి చేరాయి. ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా పొందేందుకు సోదరుల అడ్డును తొలగించుకోవాలని కృష్ణవేణి నిర్ణయించుకుంది. చివరికి ఇద్దరిని హతమార్చింది. గోపీకృష్ణ కొన్నాళ్లుగా విధులకు హాజరు కాకపోవడంతో స్టేషన్ ఎస్ఐ ఆరా తీశారు. అనుమానం వచ్చి కృష్ణవేణి అదుపులోకి తీసుకుని విచారించారు. గోపీకృష్ణకు మద్యం సేవించే అలవాటు ఉండడంతో మద్యం అతిగా తాగించి చున్నీతో గొంతు కోసి ముప్పాల కాలువలో పారేసినట్లు కృష్ణవేణి పోలీసులకు తెలిపింది. రెండో సోదరుని సైతం మట్టుబెట్టినట్లు పోలీసుల వద్ద వెల్లడించింది. ప్రస్తుతం కృష్ణవేణి పోలీసుల అదుపులోనే ఉంది. నకరికల్లు పోలీస్ స్టేషన్లో నిందితురాలిని ఉంచి లోతుగా విచారణ జరుపుతున్నారు. కృష్ణవేణి ఇచ్చిన సమాచారం మేరకు ముప్పాల కాలువలో గజ ఈతగాళ్లతో గోపీకృష్ణ, దుర్గాకృష్ణ ఆచూకీ కోసం గాలించారు. 2 మృతదేహాల ఆచూకీ లభించాయి. పల్నాడు జిల్లా ఎస్పీ కంచ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. 73 ఏళ్ల హుస్సేన్ ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా తలెత్తిన సమస్యలతో మరణించినట్లు ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. గత 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారని హుస్సేన్ సోదరి ఖుర్షిద్ ఔలియా వెల్లడించారు. వెంటిలేటర్పై చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, శాన్ ఫ్రాన్సిస్కో సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు కన్నుమూశారని ఖుర్షిద్ తెలిపారు. హుస్సేన్కు భార్య ఆంటోనియా మినకోలా, వారి కుమార్తెలు అనీసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు.
సంగీతకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు హుస్సేన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. భారతదేశం ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప సంగీతకారుల్లో హుస్సేన్ ఒకరని గ్రామీ అవార్డు గ్రహీత సంగీతకారుడు రికీ కేజ్ తెలిపారు. అమెరికన్ డ్రమ్మర్ నేట్స్ స్మిత్ సైతం హుస్సేన్ మృతికి సంతాపం ప్రకటించారు. చిత్ర నిర్మాత హన్సల్ మెహతా కూడా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ కళామ తల్లి ముద్దు బిడ్డను కోల్పోయిందని పోస్టు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ తదితరులు జాకిర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వల్ప గాయానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో కాలు బెనికినట్లు ప్రభాస్ తెలిపారు. అందువల్లే జనవరి 3న జపాన్లో విడుదల కానున్న కల్కి సినిమా ప్రచారంలో పాల్గొనలేకపోతున్నట్లు వెల్లడించారు. జపాన్లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నట్టు తెలిపిన ఆయన షూటింగ్లో కాలికి స్వల్ప గాయం కావడంతో రాలేకపోతున్నట్లు చెప్పారు. తనపై ప్రేమ, అభిమానులకు ధన్యవాదాలకు తెలిపిన ప్రభాస్ జపాన్ పర్యటన రద్దుపై అభిమానులు క్షమించాలని కోరారు. ఈ మేరకు మిగతా చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్లు కల్కి ఈవెంట్కు హాజరవుతారని ప్రభాస్ పేర్కొన్నారు. వారం క్రితం జరిగిన గాయం కారణంగా వైద్యుల సూచనల మేరకు ప్రభాస్ ప్రస్తుతం తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.